ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇవాళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మార్కెట్ యార్డ్లో మామిడి రైతులను పరామర్శించనున్నారు. ఆయన వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. జగన్ హాజరు కానున్న బంగారుపాళ్యం పర్యటనపై కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకు పోలీసులు ఆంక్షలు విధించారు. బంగారుపాళ్యం వైఎస్ జగన్ పర్యటనకు జన సమీకరణ చేయవద్దంటూ నోటీసులు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రాకుండా పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారు. జన సమీకరణ చేస్తే నాయకులపై రౌడీ షీట్ తెరుస్తామని చిత్తూరు ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. మామిడి రైతులు రాకుండా ముందుగానే మార్కెట్ యార్డ్లోని 116 దుకాణ యజమానులకు నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్ పర్యటనకు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు తొలగించారు పోలీసులు. జగన్ పర్యటనకు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులు మార్కెట్ యార్డ్ లోపలికి 500 మందికి మాత్రమే అనుమతి అంటూ పరిమితులు విధించారు. రైతులు రాకుండా ముందస్తు కుట్రలు చేస్తున్నారు. జగన్తో తమ కష్టాలు చెప్పుకుందామని రైతులు సిద్ధమవుతుంటే ఈ తరుణంలో ఇప్పటికే బంగారుపాళ్యంలో వేలాది మంది పోలీసులు మోహరించి అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సీనియర్ నేతలతో సహా వేలాది మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇప్పటికే సీనియర్ నేతల సహా వేలాది మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ ఎస్పీ బెదిరిస్తున్నారు. రైట్, ఇవాళ జగన్ పర్యటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అలాగే సురేందర్ ఇస్తారు. రవీందర్ హెలీప్యాడ్ వద్ద ఉన్నారు, అలాగే సురేందర్ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నారు. ముందుగా రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ బంగారుపాళ్యంలో పర్యటన అడుగడుగున అడ్డుకునే సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. హెలీప్యాడ్ వద్ద ఏంటి పరిస్థితి, ఎప్పటికి రీచ్ అవుతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏంటి మీ దగ్గర అప్డేట్స్? హరి, మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ ఇక్కడ చేరుకోబోతున్నారు. ఈరోజు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అడుగడుగున ఆటంకాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే కనీసం జగన్ ఇక్కడికి రావడానికి కూడా వీల్లేదంటూ గడిచిన కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం ఒకవైపు అయితే పోలీసులు కూడా అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హెలిప్యాడ్ సమీపంలోనే ఉన్నాను. ఒకసారి చూస్తే కనుక ఏ స్థాయిలో పోలీసులు ఇక్కడ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. హెలిప్యాడ్ వైపు వెళ్ళే ప్రాంతంలో కూడా ఇక్కడ రోడ్డు మీద ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చెక్ పోస్ట్ ఇది రెండవది. దీనికంటే ముందు ఇంకొక చెక్ పోస్ట్ ఉంది. దానికంటే ముందు పోలీసులు ఒక పికెట్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అడుగడుగున వాహనాలు చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఈ హెలిప్యాడ్ దగ్గరకు వెళ్ళటానికి కూడా ఎవరిని కూడా అంగీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కేవలం హెలిప్యాడ్ దగ్గర 30 మంది మాత్రమే పంపిస్తామంటూ పోలీసులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ మణికంఠ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు చూస్తున్నాం పోలీసులు ఇంకా దిగుతూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రైతులను రానికూడదు, జగన్ని కలవనికూడదు అనేటువంటి ఒక బలమైన ఆకాంక్షతోటి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే అడుగడుగున పోలీసులను పెట్టడం ద్వారా ఈ వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. కొంచెం దూరంగా కనుక చూస్తే కనుక ఇటువైపు రోడ్డుకి అవతల వైపు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అట్లాగే జగన్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటే వారందరూ కూడా రోడ్డుకి అవతల వైపే ఆపేసినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే పూర్తిగా ఎవరిని ఇక్కడ రానికూడదు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. పై నుంచి వస్తున్నటువంటి ఆదేశాల మేరకు తాము ఈ పని చేయక తప్పట్లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా అయితే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు, పలకరించేందుకు, ధైర్యం చెప్పేందుకు, భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇక్కడికి వస్తున్నారు. జగన్ వస్తున్నారని తెలిసిన తర్వాత మాత్రమే మామిడి సంబంధించి కొద్ది గొప్ప కొనుగోలు ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ముందు వరకు కేవలం ఒక కిలో ₹2, 2.5 మించి ఎక్కడ కూడా పలకనటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారి మళ్ళీ నేను విజువల్ చూపిస్తున్నాను. ఇక్కడికి వస్తున్నటువంటి కార్యకర్తలను కూడా పోలీసులు బలవంతంగా తరలించేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. లాఠీలు చేత పట్టుకొని హైవే మీద కూడా పూర్తి స్థాయిలో వీరంతా ఒక హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరు కూడా ఇటువైపు రావడానికి వీల్లేదనేది పోలీసులు చేస్తున్నటువంటి హడావుడి కనిపిస్తుంది. చివరికి వీరు చేస్తున్నటువంటి చర్యల కారణంగా బెంగళూరు చిత్తూరు మధ్య హైవే అంతా కూడా దిగ్బంధానికి గురై వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఎందుకు ఒక ప్రజానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రజలను కలుసుకుంటే ఇన్ని ఆటంకాలు పెట్టాలా, ఇంత ఇబ్బందులు కలుగజేయాలనేటువంటి ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు మీద తీవ్రస్థాయిలో ప్రభుత్వ అధికారులు, పెద్దలు ఒత్తిడి చేస్తూ ఈ విధంగా వారితో ఈ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఈరోజు జగన్ ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోతున్నారు. ఇప్పటికే బంగారుపాళ్యంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో కూడా ఉన్నటువంటి 116 దుకాణాలు ఉంటే వాటన్నిటికీ వాటి యాజమాన్యాలకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఏకంగా ఎవరు ఇక్కడ కొనుగోలు జరగట్లేదు అంటూ తాళాలు వేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు ఇటువైపు వస్తున్నటువంటి జనాన్ని కూడా రానికుండా చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఏం జరుగుతుంది? మీరు హెలిప్యాడ్ దగ్గరికి ఎందుకు వెళ్ళకపోతున్నారు? కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అడ్డుకుంటున్నారు. వెళ్ళకూడదు అనేసి కండిషన్లు పెట్టి ఎక్కడ ఎవరిని కానీ ఉండట్లేదు. వచ్చిన జనాలను కూడా, రైతులను కూడా తిరిగి లాఠీ చార్జీ చేస్తాం, కేసులు పెడతామన్న బెదిరింపులతో బయటదరిమేస్తున్నారు డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా. ఇటువంటి పరిపాలన మేము దాదాపు నాకు 56 సంవత్సరాలు అవుతా ఉంది. స్వేచ్ఛ అనేది లేదు, బ్రిటిష్ పరిపాలన కన్నా ఎక్కువగా ఉంది. దీని పరిస్థితి చూస్తామంటే మనం ఆంధ్రాలో ఉండడం కన్నా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవడం గౌరవం అనిపిస్తూ ఉంది. ఈ ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు, ప్రజల్లో కలవాల సమస్యలు ఎత్తి చూపిస్తే ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వదిలేసి ఇదేందో ఒక బ్రిటిష్ పరిపాలనలాగా జరుగుతూ ఉంది. రైతులకంటూ స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఇది ఒక డెమోక్రసీ, బ్రిటిష్ డెమోక్రసీ పరిపాలనగా ఉంది. దీనికన్నా మించి మేము మాట్లాడలేము. మేము మాట్లాడితే మా మీద కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ని చేసుకున్నా మేమైతే మాత్రం 72 నుంచి రాజారెడ్డి కుటుంబ సన్నిహితులం. మేము చూసి వెళ్ళాలి, రైతులకి అన్యాయం జరుగుతుందని ఒక దీంతో. సో మీరు ఇక్కడ వస్తున్నప్పుడు పోలీసులు అన్ని చోట్ల పికెట్లు పెట్టారు కదా, ఏ విధంగా మీరు వచ్చారు? ఏమైనా వాహనాలు చిత్తూరు నుంచి బంగారుపాలెం రావడానికి 1.5 గంట పట్టింది. ప్రతి ఒక్క దగ్గర ఆపడమే. కనీసం హైవేలో స్వేచ్ఛగా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉంది. సో మీరు ఏ విధంగా వచ్చారు ఇక్కడ దాకా? సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే ఇదంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడితే, మీడియాతో మాట్లాడితే ఎక్కడ కేసు పెడతారు అనేటువంటి భయాందోళనలు కూడా ఇక్కడ స్థానికంగా కనిపిస్తుంటే ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం చూస్తూ ఉన్నాం, ఇదే ఇక్కడ నుంచి హెలిప్యాడ్కి వెళ్ళేటువంటి దారి. ఇక్కడ కూడా పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కేవలం 30 మందికి మాత్రమే ఇక్కడ మేము అనుమతిస్తాం అనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఆ బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో కూడా కేవలం 500 మంది మాత్రమే రాణిస్తామని చెప్తున్నారు. ఏదేమైనా పోలీసు బలగాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. ఇక్కడి నుంచి బంగారుపాలెం మార్కెట్ యార్డు ఖచ్చితంగా 5.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5.5 కిలోమీటర్ల దూరంలో కూడా హైవేకి పక్కన ఉన్నటువంటి ఒక సర్వీస్ రోడ్లో నుంచి ఇచ్చారు. అంటే ఒక గ్రామంలో నుంచి కాకుండా, కనీసం ఊళ్ళో నుంచి కాకుండా కేవలం ఒక సర్వీస్ రోడ్లో నుంచి జనం లేని వైపు నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు వచ్చి జగన్కు తమ కష్టాలు నష్టాలు చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే రవీందర్.